అసాధ్యమని అనిపించే కేసును డిటెక్టివ్ ఎలా పరిష్కరిస్తాడో మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? ఈ రోజు మీరు ఒక గొప్ప దొంగతనం యొక్క థ్రిల్లింగ్లో మునిగిపోతున్నారు. ఈ కథనం మిమ్మల్ని మీ సీటు అంచున కూర్చునేలా చేస్తుంది. అమూల్యమైన సంపద మరియు అరుదైన కళాఖండాలతో నిండిన గొప్ప మ్యూజియం. ఇది శనివారం రాత్రి మరియు వీధులు నిశ్శబ్దంగా ఉన్నాయి. మ్యూజియం లోపల సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా ఉన్నారు. కానీ వారికి తెలియదు బయట ఇబ్బంది పడుతున్నది. అకస్మాత్తుగా లైట్లు ఆరిపోయాయి. మ్యూజియం చీకటిలో మునిగిపోయింది. ఒక దొంగచాటుగా లోపలికి ప్రవేశించినప్పుడు పెద్ద శబ్దం హాళ్లలో ప్రతిధ్వనిస్తుంది. అయితే ఈ దొంగతనానికి ఓ భారీ ప్లానుంది. గందరగోళంలో ఒక సెక్యూరిటీ గార్డు చనిపోయాడు మరియు భయాందోళన త్వరగా వ్యాపిస్తుంది. పోలీసులు వచ్చారు, కానీ ఈ కేసును ఛేదించడానికి తమకు ప్రత్యేకంగా ఎవరైనా అవసరమని వారు గ్రహించారు. అతని పదునైన ఆలోచన మరియు నిశితమైన పరిశీలనకు పేరుగాంచిన ఒక తెలివైన పరిశోధకుడైన డిటెక్టివ్ సామ్లోకి ప్రవేశించాడు. పరిశోధించడానికి మరియు ఆధారాలను కనుగొనడానికి వారు కలిసి మ్యూజియంకు వెళతారు. వారు చీకటి కారిడార్ల గుండా వెళుతుండగా సామ్ అసాధారణమైనదాన్ని గుర్తించాడు. వెనుక విరిగిన కిటికీ. ఎల్లాస్ తన ఫ్లాష్లైట్ ని తీసి చెల్లాచెదురుగా ఉన్న గ్లాస్పై కిరణాన్ని ప్రకాశిస్తుంది. ఇక్కడి నుండి దొంగ వచ్చాడని అతను అనుకున్నాడు. కాని వారు అక్కడితో ఆగలేరు. ఈ నేరానికి పాల్పడింది ఎవరో తేల్చాలి. సామ్ సాక్ష్యాలను సేకరించడం ప్రారంభించాడు. అతను కిటికీ నుండి దూరంగా ఉన్న బురద పాదముద్రల జాడను గమనిస్తాడు. వీటిని అనుసరించండి, అతను సూచించాడు, మరియు వారు బయలుదేరారు. దారి వారిని సమీపంలోని సందు గుండా తీసుకెళ్తుంది. అక్కడ వారు మరింత దిగ్భ్రాంతిని కలిగించేదాన్ని కనుగొంటారోక ముసుగు వదిలివేయబడింది. ఎల్లా దానిని జాగ్రత్తగా తీసుకుని పరిశీలిస్తుంది. దొంగ తొందరపడి ఉండొచ్చనిపిస్తోంది అని ఆమె వ్యాఖ్యానించింది. కాని వారు ముసుగు పక్కన నెత్తుటి రుమాలు కనుగొనడంతో మిస్టరీ కఠినమైనది. ఒక పోరాటం జరిగినట్లు కనిపిస్తోంది. ఎల్లా తన కళ్ళు పెద్దవి చేస్తూ చూస్తుంది. మేము దీన్ని రుమాలు DNA కోసం పరీక్షించబడింది మరియు ఇది పాత నేరస్తుడైన టోనీ ఫింగర్స్ మలోన్తో సరిపోలుతుంది. సామ్ మరియు ఎల్లా టోనీ గతన్ గురించి పరిశోధించారు. నగరంలో జరుగుతున్న వరుస దొంగతనాలకు అతడే సూత్రధారి అని తేలింది. కానీ ఈ కేసులో ఒక విచిత్రం ఉంది. టోనీ సెక్యూరిటీ గార్డును ఎందుకు చంపాడు? అతను సాధారణంగా ఆధారాలు లేకుండా లోపలికి మరియు బయటికి వెళ్లడానికి ఇష్టపడతాడు. దీని గురించి సామ్ టోనీని నేరుగా ప్రశ్నించాలని నిర్ణయించుకున్నాడు. వారు అతని రహస్య స్థావరాన్ని కనుగొంటారు మరియు వారికి చాలా విషయాలు కనుగొనబడ్డాయి. సామ్ నెమ్మదిగా నిశ్శబ్దంగా లోపలికి వెళ్దాం అని చెప్పింది. వారు లోపలికి చొచ్చుకుపోతారు. అక్కడ టోనీ మరొక వ్యక్తితో వాదించడాన్ని వారు కనుగొంటారు. ఆ వ్యక్తి స్థానిక వ్యాపారవేత్త మిస్టర్ వర్ట్. టోనీ మరియు మిస్టర్ వర్ట్ ఒక స్కామ్లో పాలుపంచుకున్నట్లు మరియు తప్పు జరగబోతోందని తెలుస్తోంది. వారు దగ్గరగా వింటారు, కాబట్టి ఉద్రిక్తత ఏర్పడుతుంది. టోనీ కోపంగా చూస్తూ, ఈ పని కోసం మీరు నాకు తగినంత డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైంది. వారు జరిగిన హత్య గురించి మాట్లాడుతున్నారని సామ్ గ్రహించాడు. వీరిద్దరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ లోపలికి దూసుకెళ్లారు. ఫ్రీజ్, మాకు అన్నీ తెలుసు. సామ్ తన బ్యాడ్జ్ని పట్టుకుని అరుస్తున్నాడు. టోనీ వెనుక నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు గందరగోళం ఏర్పడింది. కాని ఎల్లా త్వరగా అతని మార్గాన్ని అడ్డుకుంటుంది, త్వరగా ప్రతిస్పందిస్తుంది. త్వరగా ఆమె ఒక జతచేతి సంకెళ్లను బయటకు తీసి ఆశ్చర్యపరుస్తుంది. తనకు మార్గం లేదని గ్రహించి టోనీ అక్కడే నిలబడ్డాడు. టోనీని నిర్బంధించడంతో వారు తమ దృష్టిని మిస్టర్ వర్ట్ వైపు మళ్లించారు. ఎందుకు ఇలా చేస్తున్నావు? సామ్ ప్రశ్నించాడు.
నేను మ్యూజియం నుండి విలువైన కళాఖండాన్ని దొంగిలించడానికి టోనీకి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాను అని మిస్టర్ వర్త్ భయంతో ఒప్పుకున్నాడు. ఎల్లా మాకు అన్ని వివరాలు చెప్పండి అని చెప్పింది. కనుగొనడంతో పరిస్థితి అదుపు తప్పింది. సామ్ నమ్మలేక తల ఊపాడు. దురాశ మనుషులను భయంకరమైన పనులు చేసేలా చేస్తుంది అని సామ్ చెప్పాడు. ఇద్దరు నిందితులను అదుపులోకి Thanks for watching. Please like, share and subscribe.